ఆ రోజుల్లో మా విశ్వాసులు నాకు పులిహోర తెచ్చిపెట్టేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు. ఒకవేళ చెప్పాననుకో, ఇప్పుడు పులిహోరే పెడతారు. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో వారం వారం తెచ్చిపెడుతున్నారు. నేను అనుకున్నాను, ఎంత ప్రేమ, ఎంత దయా అని చెప్పని అనుకున్న వాళ్ళని చూసి నాకెందుకో, ఒరేయ్ పిచ్చోడా, అసలు వాళ్ళు పులిహోర ఎందుకు తెచ్చి పెడుతున్నారో ఒకసారి కనుక్కో అన్నాడు. అమ్మా యజబెతమ్మ, వారం వారం పులిహోర తెచ్చి పెడుతున్నారు, ఏంటి సంగతి అని చెప్పానంటే ఆయన చెప్తాడు. నువ్వు చెప్పరా జోసఫ్ అన్న. ఏమి లేదండి, ఏమైనా కానీ నాకు తెలియాలి, ఇప్పుడు నాకు తెలియాలి అన్న. ఏమన్నారో తెలుసా? ఏమండి, మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉందండి, మేమేమో పూరి గుడిసెలో ఉన్నామండి. ఆ బిల్డింగ్లో వాళ్ళు ఈ పూరి గుడిసె స్థలం కావాలని మా మీద మంత్రాలు చేపిస్తున్నారండి. మంత్రాలు. ఏం మంత్రాలు రా? మేము ఇక్కడి నుంచి పరారైపోతే ఆ దయ్యాలు వచ్చి మా మీద పడితే మేము వెళ్ళిపోతాం కదా, ఈ స్థలం వాళ్ళకి అమ్మేస్తాం. అదండి వాళ్ళ ప్లాను. ఏ విధంగా మంత్రాలు అని చెప్పంటే, మంచి నిమ్మకాయలండి, నిమ్మపళ్ళు, 3 నిమ్మపళ్ళు అండి, 3 ఏమండి మన ప్రాంతంలో ఎండుమిర్చి, అన్ని ఎండుమిర్చి అండి, ఏమండి అంత చింతపండు అండి, పచ్చడికి సంబంధించిన, పులిహోరకు సంబంధించిన సరుకంతా మూటగట్టి ఆ ఇంటి మీద వేస్తున్నారండి. నేను కూడా ఇట్లే నవ్వుకున్నా. మరి బాబు, కట్టుకథలు కదరా, నిజం చెప్పండి రా అయ్యగారు అండి, మీకు అబద్ధం చెప్తామండి. ఒక వారం ఏమో ముట్టుకోలేదండి, అమ్మో మంత్రాలు ఇయ్యను. సరే, 2వ వారం వాటిని తీసుకోనండి, రసం పిండి మా ఇంట్లో మనిషి పులిహోర చేసిందండి. పిల్లలకి మాకు పెడతాదేమో అని భయపడ్డామండి. ఏమన్నదో తెలుసా? కాదు, మొట్టమొదట మన పాస్టర్కి పెట్టాను, వాడు బావాలా అన్నట్టుగా. ఏడు ఎంతమంది శాపాలు పెట్టినా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది పెదాలు విరిచినా, ఎంతమంది ఏదేదో మాట్లాడుకున్నా, పిలిచిన వాడు నజరేయుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన వాడు ఆ దేశంలో, ఈ ఊరిలో, ఆ గ్రామంలో ఆ సేవకుడు, ఈ సేవకుడు కాదు, మమ్మల్ని పిలిచిన వాడు ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసు. మేము నమ్మదగిన వారివి కాకపోయినా మమ్మల్ని నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలిచాడు, ఆయన ఈ పరిచర్యని ఇచ్చాడు, ఆయన మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఇక్కడికి నడిపించాడు. ఎక్కడెక్కడి నుంచో మిమ్మల్ని లేపి తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలో కూర్చుండబెట్టాడు. ఆయనే మన దేవుడు. వీళ్ళతో మనకేం పని? అందుకని మీకు పెట్టామండి. ఎవరా, నేను పోతే పర్వాలేదా? మీరు పారండి, మీరు పొరపాటును కూడా పారండి, మీ గుండె ఆగదండి. ఈ గుండె ఆగదండి. ఒకప్పుడు ఇది రాతి గుండండి, ఇప్పుడు ఇది మాంసపు గుండండి. ఇది పొరపాటును కూడా ఆగదండి. రాత్రింబవళ్ళు స్తుతించిన, ప్రకటించిన, ప్రయాణాలు చేసిన ఆయన తోడుగా ఉంటాడండి. హల్లెలూయా. ఈ సభను మేము నడిపించటములే, మమ్మల్ని పిలిచిన దేవుడే ఈ సభలలో సంచరిస్తున్నాడు. పరలోకమే దిగి వచ్చింది, దేవదూతలే సంచరిస్తూ ఉన్నాం. మాకెందుకంటే భయం? మాకెందుకంటే గుండెల్లో దడ? శుభ్రంగా పులిహోర తిన్నా, మరలా ఉప్పు మిరకాయలు దాంట్లో నంచుకునేదానికి అవి కూడా తెచ్చారు, అవి కూడా తిన్నా. అటు ఇటు తిరిగి మందిరంలో పరిచర్య అంతా చేసి నా దగ్గరకు వచ్చి వస్తున్నారు. ఏంటి అన్న?
మీకేం కాలా అన్న. తల తిరిగినట్టు, ఎవరో కనపడినట్టు, కడుపులో ఏదో ఏం కాలేదా అండి? నాకు ఏం కాలేదు. ఏమైంది, నేను బాగానే ఉన్నాను కదా. అమ్మ దేవునికి స్తోత్రం. అయ్యా వచ్చే వారం నుంచి మనమే తింటాం పులిహోర. ఏమండి ఇంక నాకు నామాలు పెట్టారు. ఏమండి నాకు అడ్డనామాలు నేను వారం తెస్తారేమో అనుకున్నా. ఏడో నామం పెట్టి, అరే పదండ్రా పాస్టర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, ఈయన మనం తింటాం పదండి అని చెప్పని పోయారండి. ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు. ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు, ఎండుమిరపకాయలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఉదయాన్నే లేచి చూస్తున్నట్టు బిల్డింగ్ స్థాయి, ఇంకా నిమ్మకాయలు వేయలేదే, ఇంకా నిమ్మ పళ్ళు పడలేదే అని చెప్పని. వాడికి తెలిసిన వార్త ఏమిటో తెలుసా? వాళ్ళ మీద మంత్రాలు చెయ్యాలనుకున్నటువంటి ఆ యజమానుణ్ణి కేరళ నుంచి వచ్చిన మంత్రగాడు అడిగాడంట, ఎంత పరించుండు, ఎంత విషయం. వాళ్ళలో అంట ఒన్నెమిల్లే ఆరవళ్ళి ఇంకే ఒన్నెమిల్లే இந்த హౌస్ యారుదో తెలియమా అంద ఏసుది అని చెప్పని వాడు సమాధానం చెప్పాడంట. ఈయన ఈ మంత్రగాడు ఆడ పావి ఎన్నడా ఇంద మాదిరి చేస్తారని. నాకు మొదట్లో సొల్లకూడదా, మొదట్లోని ఏసుదా ఇంత వీడు అని చెప్పంటే నాను ఇంత పక్కం ఒరే మాటే. ఇప్పుడు సొలతున్నాయి ఒరే సొల్లు మొహమోడ, నీకు ముందునే చెప్పాను రా. ఆడు మూట ముల్లి సర్దుకొని ఛార్జీలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకని చెప్పంటే ఎవరి మీదైనా మంత్రాలు ఉపయోగిస్తా, ఎవరి ఇంటి మీదైనా ఏమైనా చేస్తా, చేతబడులు చేస్తా. యేసు రక్తం వాళ్ళ గుడారాల మీద ఉన్నంత వరకు ఎవరు ఏమి కదిలించలేరు. హల్లెలూయా, హల్లెలూయా.